ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్. సావిత్రి కిరణ్, వెంకటాపురం, ములుగు జిల్లా. మెడ దగ్గర క్యాన్సర్ ఆపరేషన్ అయింది. అయ్యో, మరలా పరీక్షలు చేయాలి అంటున్నారు. అవసరం లేదమ్మా, కాళ్ళు నడుము నొప్పి, నడవలేను, మెడ లాగు, గుండెల్లో నొప్పి, దగ్గు. ఎక్కడ ఈ మనిషి? ఇక్కడే అయ్యారు. ఇంతకుముందు వచ్చావు ఎప్పుడన్నా? ఫస్ట్ సార్ అయ్యారండి. ఇప్పుడు బస్మతా కిందకి వెళ్ళావు, ఆపరేషన్ చేసేసారా లేదా? చేశారు సార్. ఎక్కడ? గొంతుకులోనా? గడ్డలు వచ్చినాయి సార్. ఇప్పుడు టీవీలో చూసి వచ్చారు ఇక్కడికి? మేము రోజు చూస్తాం సార్. మీ టీవీ రోజు చూస్తావా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు సార్. ఎన్నోడు? మనోడు? రెండోడు సార్. ఎవరన్నా వచ్చారు? మీ ఇద్దరు వచ్చారు? మేము ఇద్దరం వచ్చాము సార్. అవునా? పిల్లోడు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నాడుగా? అవును సార్. పిల్లలు ఉన్నారా ఈయనకి? పిల్లలు లేరు సార్. భార్య వెళ్ళిపోయిందా? భార్య మోసం చేసి వెళ్ళిపోయింది సార్. మోసం చేసేసిందా? చిన్న నిన్ను చేసేస్తారా? పెళ్ళి ఎందుకు చేస్తున్నావు మరి? నువ్వు వద్దన్నాడు సార్, నేనే చేశాను సార్. నేను రేపు పొద్దుట ఏమన్నా అయిపోతే వాడు ఆగం అయిపోతాడు. ఒక నిమిషం. మెడ దగ్గర క్యాన్సర్ ఆపరేషన్ అయ్యిందమ్మా నీకు? అయింది సార్. మరలా పరీక్షలు చేయాలి అన్నారు. ఎందుకు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు? మళ్ళా హెడ్ స్కానింగ్ తీయాలా, క్యానింగ్ తీయాలా, 25,000 తీసుకురమ్మని చెప్పి డాక్టర్ గారు అన్నారు సార్. డబ్బులు తీసుకురమ్మన్నారా? అంటే నేను అన్నా కదా, సస్తా నేను మాత్రం నీ దగ్గరికి రానని నా మనసులో అనుకొని మీ ప్రోగ్రాం చూశాను అయ్యగారండి. మీరు రోజు చూస్తాం అయ్యగారండి. మీ దగ్గరికి వచ్చాము అయ్యగారండి. నీకు బాధ వచ్చిందా? నువ్వు ఫోన్ చేసావా? వాళ్ళే చేశారు నీకు? నేనే చేశాను. ఎందుకు చేసావు? బాధ ఉన్నదానే చేశాను. అదే, ఏం బాధ అంటున్నా? నాకు ఈ కాళ్ళు లేవనియట్లేదు అయ్యగారండి. మెడ బాగా లాగుతుందా? మొత్తం ఇదంతా. నీకు క్యాన్సర్ లేదు, తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. క్యాన్సర్ లేదు. ఆ కాళ్ళు గుంజుడు వేరు, ఇది వేరు. అర్థమైందా? ఇప్పుడు గుంజుతున్నాయా, తగ్గినాయా చూసుకో. కాళ్ళు పెట్టుకుని లేపి చూసుకోవటం కాదు, నడిచి చూడమ్మా. చప్పట్లు కొట్టండి అందరు కూడా. నడు. మైక్లో చెప్పు, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా నీకు? మెడ దగ్గర కొద్దిగా. ఒక్క నిమిషం, అలాగే ఉండు. సావిత్రి, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధాత్మదేవ ఈ బిడ్డను తాకు. నీకు ఈ పొట్టలో తిమ్మిరిగా ఉందేంటి? తిమ్మిరిగా ఉన్నదయ్యా. ఇక్కడ నరం లాగుతుంది. అవునండి. ఇది ఇలా అంటే జస్ట్ ఇట్లా చిన్నగా పొడిచినట్టుగా అనిపిస్తుందా? ఇద్దరు పెట్టుకోండి, ఒకళ్ళు పట్టుకోండి. ఆమె మీ కొడుకుని కొడుకో. అది లేకమ్మా, లే. ఇక్కడ ఇలా దగ్గరికి అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎప్పటి నుంచి అనిపిస్తుంది అది? అట్లా 2-3 నెలల నుంచి అట్లా అనిపిస్తుంది. అవునా? అవునండి. మెడల్ చూసుకో. ఇప్పుడు ఉందేమా నొప్పి? మెడల్ దగ్గర లేదు కదా? ఓకే. గుండె దాడి వస్తుందిగా? కొద్దిగా ఆయాసం ఉంది కదా? ఓకే. హలో, పట్టుకోండి. ఇద్దరిని పట్టుకోండి. ఇక్కడ నొప్పి ఉందా నీకు? అది కూడా తగ్గిస్తాను. ఏ ఊరి మీది? ఎక్కడది? భద్రాచలమా? చర్ల ఉంది. అడవి. అక్కడి నుంచి వచ్చాము. నీకు క్యాన్సర్ లేదు తల్లి, మంచిగా అయిపోయావు. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా బాధలు ఉన్నాయేమో చెప్పు. ఇప్పుడు నేను చెప్పిన ఏమన్నా ఉన్నాయా? లేవా? ఇలా నడుచుకో. అసలు మామూలుగా నడితే ఇబ్బంది అవుతుంది కదా? నాకు ఇబ్బంది అయితే కాళ్ళు ఇలా లేపుతున్నాడు. లేవే. అయ్యో, ఎన్ని సంవత్సరం పెట్టాము అట్లాగా? ఇట్లా 2 సంవత్సరాల నుంచి కాళ్ళు లేవట్లేదు. హాస్పిటల్కి వెళ్తావా నువ్వు? వెళ్తే ఏమంటారు వాళ్ళు? వాళ్ళంటారు పెడ్ స్కానింగ్ తీయాలా, అది ఇది. ఇక నేను ఉన్నాగా, ఈసారి నువ్వు ఇక్కడికే వచ్చేది. వాళ్ళకి ఫోన్ చేస్తావా? లేదండి, వెళ్ళనండి. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ అండి. ఇంటర్ చేసావా? ఇంటర్ చేసాను. ఎందుకు వెళ్ళిపోయింది మీ ఆవిడ నిన్ను వదిలేసి? వద్దానే వెళ్ళిపోయిందండి. నువ్వు వద్దా అంటుందా? వద్దానే. అందంగా లేవా? అందంగా లేదని చెప్పి వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు ఉందా పెళ్ళి అయ్యాక? 2 నెలలు.
ఇంకో కొడుకు ఉన్నాడు కదా, ఇంకోటి ఉన్నాడు. మంచోడేనా అబ్బాయి? మంచోడే అయ్యగారండి. వాడు కష్టపోతే కష్టపడతాడా? ఇప్పుడు మీ ఇద్దరికి డబ్బులు ఇచ్చింది ఆయనే. వెళ్ళండి అన్నా. ఓకే, ఈయన పెద్దోడా? ఆయనే పెద్ద ఆయన, ఈయన చిన్న ఆయన. ఓకే ఓకే, నీకు ఇక్కడ గుంజుతుంది లోపల అంతే కొంచెం, అది తీసేస్తా. అది నుంచి నడుములోకి వెళ్తుంది, అది వెళ్తానండి. నడుములోకి నడుము నొప్పి కూడా వస్తుంది అయ్యగారండి అప్పుడప్పుడు. అదే నడుములోనే ఉంది. నేను మొత్తం తగ్గించేస్తా. సరే. నీదేనా తల కొంచెం నొప్పిగా అనిపిస్తుంది ఇక్కడ? ఈ తల అంతా ఇదంతా నొప్పిగా అనిపిస్తుందా? కీమోలు పెట్టాక ఇదంతా. అదా, ఇక ఎన్ని పెట్టించుకోకు, నేను ఉన్నా కదా. ఏదైనా కష్టాలు అయితే ఇక్కడికి వచ్చేయండి అమ్మా, ఏం బాధలు పడవద్దే. రైట్, గాడ్ బ్లెస్ యూ. వెళ్ళండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. మెడ నరాలు నొప్పి తగ్గింది. ఎవరైనా? రేవంతమ్మా. నేనే అయ్యా. నువ్వేనా? ఇక్కడికి వస్తావా? ఇక్కడికి రా. మీ భర్తను కూడా తీసుకురా. పెద్ద ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇద్దరు కలిసి రండి. వాళ్ళిద్దరు ఎంత మంచోళ్ళు తెలుసా? చెప్పమ్మా, నీకేమి ఆ సాక్ష్యం చెప్తాకు వచ్చావా? అవునయ్యా, సాక్ష్యం చెప్పాలని వచ్చా. ఏంటి నీ సాక్ష్యం ఏంటి చెప్పు. నా కళ్ళు ఉసుకే పోసినట్టు అవుతున్నాయి. ఈ కళ్ళు మళ్ళా మంటలు మంటలు ఉసుకే పోసినట్టు, పొర్ర ఉన్నట్టు, మళ్ళా వాసినట్టు అవుతున్నాయి చుట్టుముట్టు. ఇదంతా తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఎలా తగ్గింది? మన దగ్గర వచ్చినాకనే తగ్గింది. అంతేనా? ఇంకేమైంది? ఇంకా మళ్ళీ ఈ మేడే నరాలు గుంజుతుండే ఇట్లా జుట్టు వేసుకుంటే పండుకొని ఎక్కుండే, మెత్త పెట్టుకొని ఎక్కుండే. ఇప్పుడు మంచిగా అయిపోయిందా? ఏ ఊరి మీది? వనపడితే కడుకుంట్లా. ఇంకేం జరిగింది? మళ్ళా నోరు రోజు గోళీలు వేసుకుంటున్నామని చేదు ఉంటుండయా, చేదు తక్కువైంది. చేదు ఉంటేనా? ఎప్పటి నుంచి ఉంటాయి అవి? నేను కిడ్నీ రాళ్ళ కొరకు ఆ చెట్టు మందు ఈ చెట్టు మందు తాగుతుంటాయా, అది నోరు చేదైందని అంటున్నారు మంది. అట్లా చేదు కొడుతుంది అని అన్నారు, కానీ వీడికి వచ్చినాకనే తక్కువైంది. మరి కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా ఇంకప్పుడు? ఇంకేమయ్యా, నేను స్కానింగ్ తీపించుకోవడం. నువ్వు బాగున్నావా లేదా? బాగున్నా. చప్పట్లు కొట్టండి. ఇంకా ఏమైనా మేడం? ఇంకా షుగర్ బీపీ ఉంది అయ్యా నాకు. ఓకేనా? సరే, మంచిగా అయినావు. ముఖం కూడా మంచిగా మంచిగా మంచి సంతోషంగా మంచి చాలా మంచి. ఈడ దేవుడు ఇంకంటే ఇక్కడి మిగతా ఎన్నో చర్చిలు తిరిగినాం మేము. కర్నూలు పోయినాం, ఇక్కడ అత్తాపూర్లో క్రిస్టియన్ గార్డెన్లో పోయినాం. 1 సంవత్సరం పోయినాం, కానీ ఏం తక్కువ కాలే ఆమెకు. ఆమె కొరకు పోయినాం నేను. అంతేనా? ప్రతి వారం పోయినాం, తక్కువ కాలే. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచిగా ఆమెకు తృప్తి అయింది, మంచిగా ఉంది, చక్కగా నిలబడగలుగుతుంది. కిడ్నీలు ప్రాబ్లం అంటే చాలా ఇబ్బంది కదా. అక్కడక్కడ మందులు ఆడావా? వాడతలేను ఇప్పుడు, రాసుకపోయినట్టు. ఇప్పుడు తగ్గిపోయినాయిలే, లేకుంటే మందులు ఆడతావు చచ్చిపోతానేమో అని భయం ఉంటుంది. భయం ఉండదయ్యా నాకు. అప్పుడు భయం ఉండేదా? కొడుకులు కూతుర్లు ఉన్నారా? ఉన్నారయ్యా. అందరూ మంచివాళ్ళేనా? అయ్యా, నాకు కూడా ఈ గుండె చాలా ఈ నుండి నాటి కొట్టుకుంటూ గొంతు వరకు వచ్చి గొంతు నరాలు వంగి ఇంకా కింద పడిపోతా చచ్చిపోతాను అట్లా అయ్యిండే. వీడికి వచ్చిన తర్వాత నయమైందా? చప్పట్లు కొడతాం గట్టిగా. చాలా వృద్ధులు ఇలా ఎలాగొన్నారు చూడండి. వయసు ఎంత ఉంటుంది మీకు? 82. 82? లెక్కలు కరెక్టేనా? 1943లో పుట్టినా నేను. లెక్కేయండి కరెక్ట్గా వస్తుందో లేదో. నువ్వు చెప్పమ్మా, నీదేంటి కథ? 68. దేవుని స్తోత్రం, తల్లికి అన్నీ తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇప్పుడు మెడిసిన్ అంటే షుగర్కి ఏమన్నా వేసుకుంటున్నట్టు, మిగతా ఇక అన్ని తగ్గించేసావా? చప్పట్లు కొట్టండి గట్టిగా. మ్యాన్ హల్లెలూయా. వెళ్ళండి పెద్దయినా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆ వ్యక్తి కోసం ఆయన చాలా ఆశతో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఒక్కొక్క విధమైన కార్యాలు చేస్తాడు. ఒక్కొక్క వ్యక్తి ద్వారా నిజంగా గమనించండి.
ఆదికాండంలో మనం చూస్తున్నప్పుడు ఆదాము ద్వారా ఆయన ఈ సృష్టిలో అన్నీ మరి ఏర్పాటు చేశాడు. కానీ ఆ తర్వాత వాళ్ళ సంతానం ద్వారా ఎలా ముందుకు వచ్చేసాడు. ముందుకు వచ్చినప్పుడు అబ్రహాం వచ్చేసరికి ఒక డిఫరెంట్గా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అతను దేవుణ్ణి నమ్ముకునేటట్లుగా, చప్పులు కొట్టండి గట్టిగా. అబ్రహాము విశ్వాసాన్ని ఎక్కడ గమనించినట్టయితే అబ్రహాం విశ్వాసం మనకు కనపడుతుంది. మనం చూస్తే ఆయన విశ్వాసంగా ఉంటున్నట్లుగా మనం బాగా గుర్తుపడతాము. విశ్వాసంగా ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు, యథార్థవంతుడు ఉంటాడు. అబ్రహాం ఏమన్నాడు, నువ్వు ఈయన అబ్రహాము నాకు స్నేహితుడు అని చెప్పాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుముందు నోవా కూడా ఉన్నాడు. అతడు కూడా ఆ తరమ వారిలో అతడు కూడా నమ్మకస్తుడు. ఈ తరములో అబ్రహాము నీతిమంతుడు. 6వ అధ్యాయంలో నోవాహు, 12వ అధ్యాయంలో అబ్రహాము. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారు ఇక తర్వాత చూస్తే ఆయన సంతానాన్ని మనం చూస్తాము. అట్లాగే మోషే అక్కడికి వచ్చి నిర్గమాకాండంలోకి వచ్చేసరికి మోషే కనపడతాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన వాడు. మరి ఆ సమయంలో మగబిడ్డ ఎవరు పుట్టినా కూడా అప్పటికప్పుడే ఆ యొక్క తల్లి గర్భంలో ఇలా రాగానే చంపాలనేటువంటి ఆజ్ఞ ఉన్న ఆ సమయంలో మోషే జన్మించాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే కానీ మోషే తల్లిదండ్రుల గురించి చూస్తే వాళ్ళకి భలే విశ్వాసం అండి. ఆమేన్, హల్లెలూయా. రాజు ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా ఆ బిడ్డని వాళ్ళు చంపలేదు, దాచారు. కొంత ఇబ్బందులు పడ్డారు, దాచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతకాలం తర్వాత వాళ్ళు భయపడి ఆ బిడ్డని ఒక జమ్ము పెట్టిలో పెట్టేశారు. వాళ్ళక్క మిరియం తీసుకెళ్ళి ఆ నైల్ నదిలో వదిలేయమన్నారు అంతే. ఎందుకంటే కాదు, ఏదో ఒకటి అయిపోద్ది, ఇతని వల్ల మనకి ప్రమాదము. కానీ బైబిల్ చెప్తుంది మనల్ని యెహోవా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, మనల్ని కాపాడే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కొన్ని ఎటువంటి పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా దేవుని బిడ్డలారా గమనించండి, ఎటువంటి పరిస్థితులైనా ఆయన మనల్ని కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఏది ప్రమాదం అనుకుంటామో, ఎక్కడికి వెళ్ళొద్దు అనుకుంటామో, ఏది చూడొద్దు అనుకుంటామో, ఏది చేయొద్దు దానిని నీతో చేస్తాడు ఆయన. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సూటుగా మాట్లాడిన వ్యక్తిని కాదు. నేను ఎవరితో మాట్లాడాలని తలకే దించుకుని కిందకి చూసుకుంటా అని సిగ్గుపడుతూ ఉండేవాడిని. ఇక స్త్రీలైతే ఇంకా దారుణం. కానీ ఈరోజు చూడండి, నేను ఎవరితో మాట్లాడతారు కూడా వాళ్ళతోనే మాట్లాడవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దేవుని పని అంటే భయము, సిగ్గు. అయితే ఆయన పని ఇప్పుడు నెంబర్ 1గా చేయటానికి దేవుడు నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉదయకాలంలో మాకు స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పారు నాకు. ఏంటి ఆ మాట అంటే, అది ఫారెన్లో ఉందంట ఒక గడియారం. అది సిలువ ఉండి ఆ వాక్యాలు వస్తాయంట. ఉదయం నేను ప్రార్థన చేసుకున్నాను, ఎక్కడ చూస్తే సిలువ ఉండాలని. మనం ఎక్కువ సిలువలు పెట్టం, ఇంటూ కానీ ఎక్కడ కానీ సిలువ. నాకు అనిపించింది, సిలువ ఎందుకు? సిలువ యేసుప్రభుని బాధ పెట్టింది కదా సిలువ. అంటే అక్కడ ఆ కట్టి మీద ఆయనకి మేకులు మొలలు కొట్టారు కదా, దాన్ని ఎందుకు చర్చిల మీద పెట్టాలి? దాన్ని ఎందుకు ఇళ్లలో పెట్టుకోవాలి? దాన్ని ఎందుకు కారులో పెట్టుకోవాలి? యేసుప్రభుని దానితోటే కదా బాధ అని అంటే వాక్యం గుర్తొచ్చింది. సిలువును కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెర్రితనం అంది. నేను ఎర్రోనా అమ్మ వద్దు అనుకో. అలా ప్రార్థన చేసుకున్నాను. కరెక్ట్గా మాకు తెలిసిన ఒక స్నేహితుడు ఎల్ఈడి అయ్యి మనకి ఇచ్చారు. ఆయన కొన్నారు, నేను కొన్నా ఆయన దగ్గర. ఆయన ఎప్పుడు కూడా చాలామంది పాస్టర్లకి తెలుసు, అది మా గురించి ఆయన చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఆయన మన ప్రోగ్రాలు చూసి ఎంతోమంది సేవకులు చూసాం, మీరు డిఫరెంట్ అన్న చాలా ఏదో మాట్లాడతారు. అవన్నీ పక్క పెడితే ఆయన చెప్తున్నారు, నేను ఒక ప్రాసెస్లో ఉన్నాను, మా యొక్క కంపెనీ తరపున ఈ పరిస్థితి అని. చూడండి దేవుడు ఎలా కనెక్ట్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అనుకున్నా మా ఇంట్లో ఒక 10 నేను తీసుకుంటా అని నాకు మనసులోకి వస్తూ ఉంది. ఒక 10 నేను తీసేసుకోవటాన్ని. తర్వాత 10 కాదు
1000 తీసుకుంటా నేను. హల్లెలూయా. ఎందుకంటే గంటకి వాక్యం, గంటకి వాక్యం వస్తుంది, గంటకి వాక్యం వస్తుంది. నా ఆలోచనలకు దేవుడు చూడండి ఒక వ్యక్తిని ఎలా సమకూర్చు. నేనన్నా అలాగదు ఎలాగదు, నేను ఒక మీటింగ్ పెడితే 1000 మంది వస్తారు. ఒకటే కొనుక్కునే దేవుని వాక్యాలు, అది ఇంకా ఎంతమంది ఎన్నైనా కొనుక్కోగలుగుతారు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. God bless. బాలరాజు గారు ఎగురు గంతులే, ఈసారి మేము చూస్తాం. ఎగురు, 2 కాళ్ళు ఎత్తో. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు. కొంతమంది పిల్లలు మూర్ఖులు. చూడు, ఆయన అంత బ్రహ్మాండంగా నార్మల్గా నడిచేస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొడతాం గట్టిగా. కృష్ణా జిల్లా బాలరాజు తుంటి ఆపరేషన్ చేయాలి అన్నారు. అక్కర్లేదు, రా ప్రార్థన చేయండి, చేస్తారా? బాలరాజు ఉన్నావా? చెయ్యతో పరుగుల మీద వచ్చేయాలి. బాలరాజు కృష్ణా జిల్లా తుంటి ఆపరేషన్ నీకేనా? ఆపరేషన్ చేయాలన్నారా? నొప్పి ఉందా? ఏంది అక్కడ నొప్పి ఉంది. ఈమె ఎవరో? అమ్మనండి. వాళ్ళ భార్య అది మా నాన్నగారు, అమ్మగారా? తుంటే ఇక్కడ ఏది? ఇక్కడ. ఓకే, పడుకో. ఆమేన్. పడుకో, భయపడుకో. నన్ను చూడు, భయపడుకో. నన్ను చూడు, అలాగే ఉండు. ఎక్కడి నుంచి ఉందా నొప్పి? ఒక్క నిమిషం. ఎక్కడుందో నొప్పి చూడు, ఎక్కడుందో. ఉందా ఇప్పుడు? తక్కువగా ఉందా? ఓకే. ఎంతమంది పిల్లలు? ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల. బాలరాజా ఏం పని చేసుకుంటారు? ఫ్రీగా ఉండండి. వ్యవసాయం పని చేస్తాం. ఫ్రీగా ఉండండి. కాల్ చూసుకోండి. ఇప్పుడు ఏముంది? నొప్పి తక్కువగా ఉందా? చప్పులు కొట్టాడు గట్టిగా. ఓకే, పట్టుకోండి అమ్మ, పట్టుకో తల్లి. ఆమె పరిశుద్ధాత్మ దేవుని శక్తి తల్లి మీద. ఆమె పట్టుకో ఈ పెద్ద. ఆమె ఆరాధన, స్తుతి ఆరాధన. నడు, నువ్వు ఏమైనా ఉంటే చెప్పు. ఆరాధన నీకే, ఓ ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. మొత్తం కాలేలా లేపు చూపించాలా? వెరీ గుడ్. ఇప్పుడు ఆయనకి మైకి ఏమంటారు? బాలరాజు గారు ఏమంటారు? నువ్వు నడు, మీ అమ్మ మీ నాన్న చూస్తారు. చూడయ్యా, మీ అబ్బాయి నడుతున్నాడా? చూడమ్మా, నడు. ఎలాగొన్నాడు చెప్పు. నడుతున్నాడా? చెప్పయ్యా, ఎలాగొంది అడుగయ్యా, మైకులు అడుగయ్యా. గమనడు అది కాదు, మీకు మంచిగా నడుతున్నాడు అనిపిస్తుందా? మనోడు బాలరాజన్. ఇంకా అమ్మేమో పాలు, మేమేమో అన్నమా? ఎగిరా యేసునామము జయం జయము, జయం జయము, యేసునామము జయం జయము, ఎంతకాలం బట్టి బాలరాజు గారు మీకు బాధ? 2 నెలలు మట్టండి. పొరపాటు నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు అనుకో, అయిపోతుంది పని. చేపించుకోవద్దు, నమ్మకం మీద వచ్చేది. ఎట్లా నమ్మకం వచ్చింది నీకు? టీవీలో చూసి. ఎవరిని చూసావు? టీవీలో మీ ప్రార్థన చూసి. టీవీలో మా ప్రార్థన చూసావా? 11:30 తీసుకొచ్చారా? నువ్వు వచ్చావా? మనస్ఫూర్తిగా చెప్పు.
మా అమ్మాయి తీసుకొచ్చింది. తీసుకొచ్చిందా? టీవీలో చూసావా? ఏమని చెప్పారు టీవీలో నీకు? వీళ్ళు ఏమని చెప్తున్నారు? ఆపరేషన్ వద్దు, అక్కడికి వెళ్తే తగ్గిపోద్దని చెప్పారు. ఆపరేషన్ వద్దన్నారా? సబ్లిమిటెడ్ ఎవరు ఆపరేషన్ అవసరం లేదో. చూడు ఇది ఎంత గట్టిగా ఉందా మెత్తగా ఉందా చూసుకో. ఇప్పుడు చూసుకో, ఉంగో. మెత్తపడిపోయిందా? ఇది టైట్గా ఉంటుంది కదా, ఇలా ఇలా నడుతావా కొద్దిగా? అప్పుడు ఎలా నడిచేవాడు ఒకసారి చూపించాలి అందరికీ. అది లెక్క చూపించో. ఎట్లా నడిచేవాడు భయ్యా? మంచిగా నడుతున్నావు, యాక్షన్ చేయి. నువ్వు ఎలా నడిచావు? రావట్లేదు ఇప్పుడు. హల్లెలూయా. అప్పుడు ఇలా నాకు తెలిసి ఇట్లా నడుతున్నావేమో పట్టేసినట్టుగా. ఇప్పుడు స్పీడ్గా నడిచేస్తున్నావా? వ్యవసాయమేనా ఇంకేమైనా చేస్తావా? ఇంకేం చేయవా? మా పిల్లలు అయితే వద్దన్నారు ఇక్కడికి. డాక్టర్లతో ఎందుకు ప్రార్థన చేస్తే తగ్గుతాయి ఏంటి అన్నారు. ప్రార్థన చేస్తేనే తగ్గిద్ది, హాస్పిటల్ ఎందుకు తగ్గిద్ది? నీకు నడుములో ఎన్నిపోస్తులు అరిగిపోతుంటే ఏ హాస్పిటల్ వెళ్తుంటే మొత్తం ఇది తెల్తాలి ఇక్కడికి రండి. ఇప్పుడు ఆయనకి చూడండి, తుంటినారం పట్టేసింది. ఎన్నాళ్ళైందండి పట్టేసి మీకు? 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఆపరేషన్ నెలలు ఈ ప్రార్థన చేస్తే తగ్గిద్దనే చాలామంది ఉన్నారు. ప్రార్థన చాలా పవర్ఫుల్. స్వాట్లు క్లోజ్ అయిపోయి చప్పట్లు కొట్టండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, కళ్ళారా చూస్తున్నారు. బాలరాజు గారు ఎగురు గంతులే, ఈసారి మేము చూస్తాం. ఎగురు, 2 కాళ్ళు ఎత్తో. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు. కొంతమంది పిల్లలు మూర్ఖులు. చూడు ఆయన అంత బ్రహ్మాండంగా నార్మల్గా నడిచేస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు. కొంతమంది పిల్లలు మూర్ఖులు. ఇక్కడ తగ్గని వ్యాధి లేదు, ఓపిక ఉండనివ్వండి. అది ఎటువంటి వారైనా ఈ యేసునామములో విడుదల పొందుతారు. వెళ్ళిపోండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. రంగాపురం లక్ష్మీదేవి చింతలపేట నంద్యాల నుంచి వచ్చారు. ఆవిడ ఎవరు? ఈవిడేనా? నువ్వేనా? ఓకే. శరీరం అంతా నొప్పులు, వెనుపో సరిగిపోయింది, నడు నొప్పి అన్నారా? చేస్తా రండి. నీ మనిషి ఏంటి ఎంత భయంతో ఉంది? ఆమె నీకు మొత్తం తగ్గిస్తాను. అరిగిపోయింది అన్నారు. ఇంకా తగ్గింది అన్నారు సార్. కింద పడంటే తిరిగినది కాక తగ్గింది. ఇంకా కింద పడింటి సార్. పడ్డావా? మీ ఆయన పడేసాడు, నువ్వే పడిపోయావా? నేనే పన్నాను, పడిపోయిన తప్ప. కింద పన్నాక అది జగ్గింది, అది ఇరిగినది కాక కొంచెం జగ్గింది అన్నారు సార్. ఇప్పుడు ఉంగో ఉంగో. ఉంది సార్. ఉందా? ఎక్కడుంది? ఆగు, ఏమి ఎరగలేదు, ఆగు. ఆమెన్. చబ్బులు కొట్టండి గట్టి. వదిలు. అమ్మో, ఈ మనిషి చాలా చచ్చి బావా. మానేసినాను సార్. ఇప్పుడు కాలేనని మానేసినాను సార్. తిరిగి ఇక్కడ కూడా ఏమో నీకు ఇబ్బంది పడుతుంది. ఏంటి? తొమ్మలు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నొప్పి ఉందని చూసుకో. ఎక్కడ ఉందో నొప్పి చెప్పు. ఎక్కడ? అక్కడ కాలు బడి పైకి తీసుకో. బడి తీసుకో. ఈవిడికి నొప్పి తాగలేదంట, చర్చికి మానేసిందంట. చూసుకో, ఎక్కడ ఉందో చెప్పు. తగ్గిందా? ఇంకెక్కడ ఉన్నాయి నొప్పులు? తల్లుందా? ఫీల్ ద హోల్. నడుము ఇరిగిపోయింది, పడిపోయినన్న మనిషి డైరెక్ట్గా లేచింది. ఓకేనా? గొంతుకా? ఆవిడ ఎన్ని అడుగుతా అని చేస్తున్నాను చూడండి. నేను అడిగింది చెప్పట్లేదు ఆవిడ. గొంతుకు అన్నీ చెప్తుంది. ఓకే, ఆగాగు. చూసుకో, గొంతుకు చూసుకో. ఆను. ఇప్పుడు ఇంకేమన్నా చూసుకో. నడిచి చూసుకో. చప్పలు కొట్టాడు. ఆమె పడిపోయింది. ఆవిడే ప్రార్థనకి వెళ్తాం మానేసిందంట. చూడండి, ఇప్పుడు చూడండి ఎలా మాట. గ్రహ మాదిరి ఉండే సార్. నాకు ఇక్కడ పోయినా అని బయటకు రాలే. నాకు ఒక కాలు చేతులు కొంచేది, ఆవలింపులు వచ్చేది, దొమ్మలు నచ్చేది, ఈపులు నచ్చేది, బర్రెలు నచ్చేది. ఒక్కొక్క పారు ఒక్కొక్క విధంగా నచ్చాయి సార్. అందుకు ఇంకా పోయినా కానీ మానేసిన సార్. బాగా అదేలే, అర్థమైందిలే. ఇక వెళ్ళిపోమ్మా. ఇప్పుడు తగ్గిపోయినా ఇంకేమైనా ఉన్నాయో చెప్పు. ఇంకో ఏమైనా ఉంటే చేసేస్తాను అవి కూడా. గొంతుకు అన్నావు, కాలు అన్నావు, నడుము అన్నావు, పొట్ట అన్నావు, చాత అన్నావు. ఒళ్ళంతా నొప్పులు
వెళ్ళాను సార్. ఇప్పుడున్నాయి ఒళ్ళంతా నొప్పులు? ఇప్పుడైతే అంత లేవు సార్. పట్టుకో. సువర్ణరత్న వైజాగ్, సువర్ణరత్న వైజాగ్, రా రా తల్లి రా. ఎప్పటి నుంచి ఉందో నీకు బలహీనత? మా ఆయనకి ప్రాబ్లం నాకు తెలియదు. మా ఆయన 2026 అంటే 2006లో చనిపోయారు. అప్పటి నుంచి కూడా నాకు తెలిసింది ఈ ప్రాబ్లం అనేసి. అప్పటి నుంచి నేను ఇచ్చే మందులు ఓకే. నీవు ఎక్కడ ఉన్నావు? మీది ఊరేది? అంటే విశాఖ జిల్లా ఎస్జెడ్ కాన్లెంట్ అచ్యుతాపురం మండలం అండి మాది. నీవు పిల్లలు ఎంతమంది ఉన్నారు? బాబు అక్కడ నుండి చనిపోయాడు, నేను ఒక్కదాన్నే ఉంటున్నానండి. భర్త కూడా చనిపోయాడా? భర్త మా పిల్లని 8 సంవత్సరాలు మా ఆయన చనిపోయారు. మా బాబుకి ఏంచి చేతబడి చేతులతోటి చనిపోయాడు. 5వ సంవత్సరం దగ్గర అవుతుందండి. నాకు కూడా అవే ఎక్కువ ఏలుబడి చేస్తున్నాయి. అస్తమాటికి కూడా చేతబడితలు చేస్తారు. నాకు కూడా తలనరాలు బాధ, నీరు బంధించడము, కడుపులో నుంచి కిడ్నీలోకి లాగేయడము. లేదండి, నేను చర్చికి వెళ్తాను, డైలీ వెళ్తాను. దేవుడు నన్ను పోషిస్తున్నాడండి. ఇల్లు సొంతమా? సొంత ఇల్లేనండి, చిన్న రేకుల షెడ్ ఉంది. భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు. అవునండి. ఏం పని చేయవు? పెన్షన్ వస్తుంది. నీ పేరు మళ్ళీ చెప్పు. సువర్ణరత్నం అండి నా పేరు. ఇంకా శారీరకంగా ఆమె నడుములు కూడా బాగా గుంజేస్తుంది నీకు. నడు ఆమె 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 నీకు మంచిగా అయిపోతున్నావని పూర్తి నమ్మకంతో వచ్చావు కదా ఇక్కడ? అవునండి, ఫోన్లో చూస్తానండి మీ కార్యాలు ఫోన్లో చూసాను. వైజాగ్ వస్తే బాగుంటుంది అనేసి దేవుడికి అడిగిదాన్ని. మీరు అలా చేస్తారు. మా వైజాగ్ వస్తే బాగుంది. ఈ వైజాగ్ రావటానికి 12 గంటలు జర్నీ, అదొకటి లాస్ట్, మళ్ళీ 12, మళ్ళీ మధ్యలో అంటే 15 గంటలు వేసుకోవాలా. మీరేమో ప్రార్థన రావాలయ్య గారు అంట. ఏసైకి మహిమ కలుగును గాక. నీలో ఉన్న చీకటాత్మ వెళ్ళిపోతుంది. భయము, దుడుకు, వణుకు, బలహీనత యేసు నామములో కాలిపోను గాక. ఈ సహోదరుని తండ్రిని ముట్టండి. నీ రూపం కూడా ఇప్పుడే మారిపోవాలి. ఆమె పడుకో. ఎట్లా ఉంది? ఏమైనా ఇబ్బంది? ఇప్పటికి ఏమైనా ఇబ్బంది ఉందమ్మా? కొంచెం బాగుందండి, బాగుందండి. ఇంకా ఫ్రీ అయిపోతావమ్మా, మంచిగా అయిపోతావు యేసు నామములో పూర్తిగా. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.